క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారం నాకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోనికి త్రోయపడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము గల మా దేవ, ఈ యొక్క పరిశుద్ధ దినమందు మేము కూడి ప్రార్థన చేసుకొనిచుండగా, తండ్రి, ఈ యొక్క వాక్యం చదవబడిన వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా మీరే మాకు ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చి వాక్యం చేత తృప్తిపరిచి దీవించి పంపవలనని ఈ మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, చదవబడిన వాక్యమందు ప్రభువు ఒక ఆశ్చర్య కార్యాన్ని చేసి ఉన్నాడు. మరి ప్రభువు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అధికారి ప్రభు యొద్దకు వచ్చి తన దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నట్లుగా, తాను పడి ఉన్నట్లుగా తెలియజేసుకుంటున్నాడు. అయితే ప్రభు తాను వచ్చి స్వస్థపరుస్తానని శతాధిపతికి మరి తన సమ్మతిని తెలిపి ఉన్నప్పుడు శతాధిపతి తిరుగా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, నేను పాత్రుడను కాను, నా ఇంటిలోనికి నిన్ను ఆహ్వానించడానికి నేను యోగ్యుడను కానని తెలియజేసుకుంటున్నాడు. ఎందుకంటే యూదులు అన్యులతో సహవాసం చేయరు. కాబట్టి తాను తగ్గింపు స్వభావం గలవాడై తన విషయమై ప్రభువుకు తెలియజేసుకుంటున్నాడు. ప్రభువా, ఈ విధంగా నీవు స్వస్థపరచగలవని విశ్వసిస్తూ ఉన్నాడు. నేను కూడా అధికారం నాకు లోబడి ఉన్నానని, అంటే తన కింద ఉన్నటువంటి ఆ యొక్క పనివారు తాను ఒక పనిని వారికి చేయమని ఆజ్ఞాపిస్తే వారు చేయనై ఉన్నారు. ఆ విధంగా ప్రభు కలిగిన అధికారమును బట్టి ప్రభు ఆ యొక్క రోగాన్ని తన దాసుని స్వస్థచిత్తుడని చేయగలడని తాను నమ్మి ప్రభుపై విశ్వాసంతో ఈ విధంగా తెలియజేసినప్పుడు ప్రభు చాలా జ్ఞాన సంపన్నుడు కాబట్టి ప్రభు ఈ సూక్ష్మాన్ని గ్రహించి, మరి ఇజ్రాయెల్లో ఎక్కడిది ఇలాంటి విశ్వాసమని తనతో వెంట వచ్చుచున్న వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరైతే నమ్మని వారై ఉండి అవిశ్వాసులై ఉన్నారో వారు మరి దేవుని ప్రజలని చెప్పుకొనుచు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని, ఎవరైతే శతాధిపతి వలె మరి తగ్గింపు స్వభావం కలిగి ప్రభు మీద నమ్మిక ఉంచి ఉన్నారో వారు పరలోక రాజ్య వారసులగుదరని తెలియజేస్తూ ఉన్నాడు. అంతటా మరి దాసుని స్వస్థపరిచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువు
వారమని చెప్పుకొనిచు ప్రభు మార్గంలో నడుచుచున్నామా అనేది ప్రశ్నించుకోవాల్సినదే ఉన్నది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శతాధిపతి వలె తగ్గింపు స్వభావం కలిగి ప్రభు పైన విశ్వాసం ఉంచినట్లయితే దేవుని కనికరము మనపై ఉండగలదని ప్రభు ఈ దినమందు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.